Garuda Express, an international courier service. ఒకప్పుడు పరీక్షలలో చీటింగ్ చేస్తే విద్యార్థులకే పనిష్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే ఇక నుంచి కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఉపాధ్యాయులు పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఇంతవరకు తాత్కాలికంగా తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత విధించడం మాత్రమే చేసేవారు. కానీ ఈ ఏడాది కఠినమైన చట్టాలను అమల్లోకి తెస్తున్నారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం 10వ తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసుతో పాటు 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా తప్పదు. 10వ తరగతి పరీక్షల సమయంలో చూసిరాతలు, సామూహిక రాతలు చేపట్టేవారు కొన్ని పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. సత్తా లేని విద్యార్థులు ఉత్తీర్ణులవ్వడంతో ఇంటర్మీడియట్కు వచ్చేసరికి పరీక్షలు తప్పుతున్నారు. ఈ లోపాలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది చట్టం 25ని అమలుకు పదును పెడుతోందని సమాచారం. పరీక్ష కేంద్రంలోని స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటీలతో పట్టుబడిన పక్కవారి పేపర్లో చూసి రాస్తున్నా అందుకు ఇన్విజిలేటరే బాధ్యుడు. ఈయనతో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ ఇన్విజిలేటర్ను బాధ్యులను చేస్తారని చెబుతున్నారు.